నగరపాలక కార్యాలయంలో గతంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో విచారణ చేపట్టినట్లు రాష్ట్ర పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ విశ్వనాథ్ తెలిపారు. చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక విభాగం, మెప్మా, ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగాలకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. ముఖ్యంగా అరుణ కమిషనర్గా పనిచేసిన కాలంలో 2022-24 మధ్య ఎక్కువగా అవినీతి ఆరోపణలపై పురపాలక శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు పలువురు ఫిర్యాదులు చేసినట్లుగా చెప్పారు. మన బ్యాలెట్ బాక్స్ అండి, ఇది కంప్లీట్ ఎంటీగా ఉన్నది. ఫర్ యువర్ రిఫరెన్స్ ఒకసారి చూపిస్తున్నాము. కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా ఒక వీడియో రికార్డ్ కూడా చేస్తున్నాము. ఏసీ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు బై డిఫాల్ట్ సెక్రటరీ గారు ఉన్నారు కాబట్టి తను ప్రిసైడింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేసి ఉన్నాము. అలాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆదాం గారిని అపాయింట్ చేసి ఉన్నాము. అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు బ్యాలెట్ పేపర్స్ ఇష్యూకి తన రెస్పాన్సిబిలిటీ. ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు will be sitting here. He will foresee like entire process proper గా జరుగుతుందా లేదా అనేది. సో ఇక్కడే బ్యాలెట్ పేపర్ ఇష్యూ, ఇక్కడే ఓటర్ కాస్టింగ్ అనేది ఇబ్బంది ఉంటుంది. ఎక్కడ కూడా ఓటింగ్ కంపార్ట్మెంట్ ఉన్న చోట బ్యాలెట్ పేపర్ ఇష్యూ ఉండకూడదు. కాబట్టి ఆ ప్లేస్ ని వీ హ్యావ్ టేకెన్ ఇట్ అప్. ఈ పార్ట్ కాకుండా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి మీ బ్యాలెట్ పేపర్ తీసుకున్న తర్వాత ఓట్ వేసేసి ఇందులో వచ్చి